ఆంధ్రప్రదేశ్లోని సైబర్ నేరాలు అనేవి గత కొన్ని సంవత్సరాల్లోని గణనీయంగా పెరిగిపోయాయి అధ్యక్ష. అది డిజిటల్ లావాదేవీలు, యూపీఐ, ఆన్లైన్ బ్యాంకింగ్ కానివ్వండి, లేకపోతే సోషల్ మీడియా వినియోగంలోని పెరగడం వల్ల దానికి చాలా మట్టుగా డిజిటల్ ప్లాట్ఫామ్స్లోని చాలా మట్టుగా సైబర్ నేరగాళ్ళు పెరిగాయి, అలాగే నేరాలు కూడా పెరిగాయి. ఆర్థిక నష్టాలు అనేవి చాలా ఎక్కువగా జరిగాయి అధ్యక్ష. అయితే దీంట్లోని మంత్రి గారు చాలా డీటెయిల్గా చెప్పారు. అయితే కొన్ని సమస్యలు ఇంకా ఉన్నాయి అధ్యక్ష. లాస్ట్ ఫ్యూ ఇయర్స్లోని ఈ నేరాలు ఎన్ని జరిగాయి, ఒక ఎంత అమౌంట్ అంటూ పోయింది. ప్రజలు ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ కానివ్వండి, లేకపోతే కొంచెం ఈ సాఫ్ట్వేర్లో పనిచేస్తున్న వాళ్ళకి చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఒక మెసేజ్ వచ్చింది అనుకోండి, అది ఓపెన్ చేయాలా వద్దా తెలియదు. కొంతమందికి సీనియర్ సిటిజన్స్కి టక్కన ఓపెన్ చేసేస్తారు, దానిలో టక్కన మొత్తం అంతా బ్యాంక్ క్లియర్ అయిపోతుంది. అలాగే ఆన్లైన్ షాపింగ్ చేయడానికి కొంతమంది ఆన్లైన్ షాపింగ్ అనుకోని అది పేమెంట్ లింక్ అనుకుంటున్నారు, కానీ అది పేమెంట్ కాదు, మొత్తం అకౌంట్లోని అమౌంట్ అంతా పోతా ఉంది. మెయిన్ థింగ్ ఏంటంటే అధ్యక్ష, మనం ఫోన్కి ఎంత అలవాటు అయ్యామో, డిజిటల్గా మనం ట్రాన్సాక్షన్స్కి అలవాటు అయ్యాం, యూపీఐ ట్రాన్సాక్షన్స్కి అన్నిటికీ అలవాటు అయ్యాం. ఇలాంటి పరిస్థితుల్లోని ఈజీ ఆఫ్ లివింగ్ అయితే అయ్యింది, కానీ సైబర్ నేరగాల్ని పట్టుకోవడం చాలా కష్టం అయిపోయింది అధ్యక్ష. ఇది చాలా రిస్కీ ఫ్యాక్టర్. ఎందుకంటే వాళ్ళు కొన్ని మార్ఫ్ చేసిన అకౌంట్స్ క్రియేట్ చేస్తారు, అలాగే వాళ్ళ దగ్గర నుంచి ఇంటర్నేషనల్ అకౌంట్స్ కూడా చేస్తారు. కొంచెం మనం అది ఒక్క బటన్ ప్రెస్ చేసినా పోతుంది. కొంచెం హోమ్ మినిస్టర్ గారిని ఇది ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది. గత ప్రభుత్వం సంగతి నేను ఇంక మెన్షన్ చేయదలుచుకోలేదు అధ్యక్ష, ఎందుకంటే డబ్బులు పోయిన వాళ్ళు ఎలాగ పోయి ఎంత రికవరీ అయింది కూడా ఒకసారి మెన్షన్ చేస్తే బాగుంటుంది అధ్యక్ష. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ.